ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా యేసురాజా, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, విశ్వాసమునకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము గురించి మేము ధ్యానిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మేము విశ్వాసముతో విధేయులై మీ సన్నిధానములో ఎదగడానికి, ఈ భూమి మీద మీ రాజ్యమును స్థాపించడానికి, మీ రాజ్య సంబంధులుగా ఆనందించడానికి మీ కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. వెనగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయండి. అర్థం చేసుకుని అనుసరించే గొప్ప విధేయతను కూడా మాకు దయచేయండి. మీరు దయచేసే ఉన్నతమైన దేవుడి వెనుక మీకే మహిమ చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్న మా పరమ తండ్రి, అందరూ చూద్దామే. ఈరోజు మనం అబ్రహాము గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము గురించి ఎందుకు ఆయన అంతగా దీవించబడ్డాడు, అబ్రహాము గురించి అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఎందుకు అన్నారు. ఈ విషయాలు మనం కొన్ని అబ్రహాము యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇవన్నీ జరగడానికి అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆదికాండం 26:5 ఏమంటున్నాడంటే, ఎలయనగా అబ్రహాము నా మాట విని ఏం చేశాడంటే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. తర్వాత విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, దేవుడు ఏదైతే విధించాడో ఆయన ఆజ్ఞలను, తర్వాత నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ప్రతి ఒక్కటి దేవుడు ఏదైతే చెప్పాడో, నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు, ఇవన్నీ అనుసరించాడు. అనుసరిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో చాలా ఆటంకాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బంది వచ్చింది, మార్గం మారిపోయింది అని పడిపోలేదు, కానీ తిరిగి మరలా సరిదిద్దుకుని సరిచేసుకుని మళ్ళీ అదే మార్గంలో నిలబడ్డాడు. అందుకే అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదవండి. 11:8 విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. దేవుడు అబ్రహామును పిలిచాడు, వెనక్కి తిరగలా. ఆ మాట వినంగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎలా ఉండాలో తెలియదు, అక్కడ ప్రజలు ఏ విధమైన జీవన విధానం కలిగిన వారో తెలియదు. కానీ దేవుడు చెప్పినది చేయటానికి విని గ్రహించి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ వచనాన్ని ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన పిలుపును మనం చూడవచ్చు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. అంటే
ఇక్కడి నుంచి నువ్వు లేచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అంటే చూపించు అంటే ఇంకా చూపించలా, ఇంకా ఏం చెప్పలా, కానీ లేచి వెళ్ళమంటున్నాడు. అబ్రహాము విధేయుడై లేచి బయలుదేరాడు. కాబట్టి అందరినీ వదిలేయమన్నాడు, కానీ వదలలేకపోయాడు ఒక వ్యక్తిని. ఎవరిని చూడండి, 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అంటే లోతు తన సహోదరి యొక్క కుమారుడిగా ఉన్నాడు. అబ్రాముకి శారాకి పిల్లలు లేరు. వారింట్లో తన కుమారుడిగా పెరుగుతున్నాడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు లోతు అంటున్నాడు, నేను కూడా వస్తాను అని. మేబీ చిన్న బాబుగా ఉన్నాడు, ఎవరైనా కాలంలో ఉన్నాడు, వాళ్ళు తనని అటగించలేకపోయారేమో. లోతుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. లోతుని వెంట పెట్టుకుని బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఏ ప్రదేశానికి అయితే వెళ్ళాడు ఆ ప్రదేశంలో ప్రార్థిస్తున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాడు. అలా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ ప్రయాణంలో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత పెద్ద శ్రమ వచ్చిపోయింది. ఐగుప్తులు మనకి ఏదైనా హాని చేస్తారేమో అని చెప్పి భార్యని ఒక చెల్లెలు అని చెప్పాడు. నా చెల్లెలు అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి వారు కలిగి ఉన్న తల్లులు వేరు, కానీ తండ్రి ఒకడే. అబ్రహాము తల్లి వేరు, శారా యొక్క తల్లి. ఆ విధంగా నాకు చెల్లెలు అన్నాడు, కానీ ఆయన అబద్ధమే చెప్పలా. కానీ ఇక్కడ చెల్లెలు అనడానికి కారణం, ఇక్కడ ఉన్నవారు నా భార్య అందగత్తి కాబట్టి నన్ను చంపి తన భార్యగా చేసుకుంటారేమనే భయం. ఆయన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ చిన్న తప్పు చేశాడు. ఇక్కడ నా మీద ఉన్న విశ్వాసాన్ని తీసివేసుకున్నాడని దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలా, అబ్రహాముకి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన విధులను అనుసరిస్తూ ఆయన నియమాలను అనుసరిస్తూ ప్రయాణం సాగించాలని అనుకుంటామో, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని పడినప్పటికీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందరి శబ్దం హల్లెలూయా. ఒక్కసారి నీ విధేయత ఆయన్ని నీ దగ్గర నుంచి దూరం చేయడు, ఇంకా దగ్గరగానే చేస్తుంది, ఇంకా దగ్గరగానే చేస్తుంది. అబ్రహాముని ఆయన విడిచిపెట్ల. ఆ తర్వాత అబ్రహాం దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే అబ్రహాంకి ఆస్తి పెరిగిపోయింది. తనతో పాటు తన కుమారుడిగా వచ్చిన లోతుకి కూడా ఆస్తి పెరిగిపోయింది. ఎంత ఆస్తి పెరిగిపోయిందంటే వారు కలిసి నివసించడానికి వీలు లేనంతగా పెరిగిపోయింది. ఒక ఎడారి ప్రాంతంలో వారి పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి గొడవలు వచ్చి అంతగా ఆస్తి పెరిగిపోయింది. అప్పుడు వారిద్దరూ విడిపోవటం కూడా 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రాహాం పిలిచి, మరా మన బంధువులం, మనిద్దరం విడిపోవటం మంచిది కాదు, అది పనివారు తగాదుల వల్ల మనం విడిపోవడం అసలు మంచిది కాదు. కాబట్టి ఇదిగో ఈ చుట్టూ ప్రాంతం నీకు కనబడుతుంది కదా, ఏ ప్రాంతం నువ్వు కావాలో కోరుకో. ఒకవేళ నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నీకు ఆ వ్యతిరేకంగా ఆపోజిట్గా నేను వెళ్ళిపోతా. నీకేది కావాలో కోరుకుంటే లోతు అక్కడి నుంచి కొంత అవిధేయతగానే ఉన్నాడు. డాడీ, మరి మీరు పెద్దోళ్ళు కదా, మీరు చెప్పండి, మీరు చెప్తే నేను వెళ్తాను అని అన్నాడా? చెప్పాలి అలా. ఇది చూశాడు,
ఇటు చూస్తే సొదొమ గొమొర్రా అనే దేవుడు నాశనం చేయక ముందు సోయరు అనే ఒక ప్రాంతం ఉంది సొదొమ గొమొర్రాకి దగ్గరలో. అది యెహోవా తోట వలె ఉందంట. పచ్చగా నీరు పారుతున్న దేశం. అది బాగుంది, నా పశువులకి గడ్డి బాగా దొరుకుతుంది, అక్కడికైతే నేను బ్రతికిపోతానని చెప్పి అబ్రాహాము అన్నాడు, డాడీ నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, నువ్వు అటు వెళ్తే నీకు ఆపోజిట్గా నేను వెళ్ళిపోతాను. అక్కడ వారు విడిపోవటం జరిగింది. ఇదేం బిడ్డారు, అబ్రాహాము ఎంత మంచి వ్యక్తో, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో. దానికి కారణం దేవుని అనుసరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే ఒక 4 రాజులు ఒక 5 రాజుల మీద తిరగబడ్డారు. యుద్ధం. ఈ యుద్ధంలో సొదొమ గొమొర్రాని కూడా పట్టుకున్నారు ఒక 4 రాజులు. పట్టుకుని లోతు కుటుంబాన్ని కూడా పట్టుకుపోయారు. 14వ అధ్యాయం. లోతు కుటుంబాన్ని పట్టుకుపోయిన తర్వాత లోతు కుటుంబాన్ని చెరగొనిపోయారని పట్టుకుపోయారని అబ్రాహాముకు తెలియగానే అబ్రాహాము వారిని రక్షించడానికి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. నన్ను అడగలేదు, సలహా కూడా అడగకుండా తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు. వీడికి జరగవలసిన శాస్తి జరిగింది, పోతే పోని, పట్టుకుపోతే పట్టుకుపోని అని అబ్రాహాము అనుకున్నాడంటే అబ్రాహాము అనుకోలేదు. అబ్రాహాము సహాయం చేయడానికి బయలుదేరాడు. తన ఇంట ఉండి 318 మంది సకల విద్యను నేర్చుకుని యుద్ధ ప్రావీణ్యతను నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అబ్రాహాము ఇంట్లో బానిసలుగా 318 మంది. ఈ 318 మందితో ఈ 5 రాజుల మీదకి వెళ్ళి 4 రాజుల మీదకి వెళ్ళి వారిని ఓడించి లోతు కుటుంబాన్ని తీసుకొచ్చి మళ్ళా సొదొమ గొమొర్రాలో పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు వివరంగా నేను చెబుతాను. 14వ అధ్యాయం అయిపోతుంది. విజయం సాధించాడు, తిరిగి వచ్చాడు. అక్కడ మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు షాలేము రాజుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి బైబిల్లో మొట్టమొదటి రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడిన సన్నివేశం ఆదికాండము 14వ అధ్యాయము. దేవుడే ఒక యాజకుడిగా మెల్కీసెదెకుగా వచ్చి నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడివి, యుద్ధంలో గెలిచి వచ్చు అని చెప్పి ఆయనకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. అబ్రాహాము అతనికి 10వ వంతుని కానుకగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చెప్తాం మనందరం, హల్లెలూయా. అబ్రాహాము యొక్క జీవితాన్ని చూడండి, ఎంత విధేయత, ఎంత దీనత్వం. మళ్ళీ చాలా మంది నేను దేవుడిని నమ్ముతున్నాను అంటారు, కానీ నమ్మటం వెనక ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. నమ్మితే విధేయత చూపించాలి. నమ్మితే దేవుడు ఏమి చెబుతాడో అని ఎదురు చూసి దేవుని మాట ప్రకారం మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. అబ్రాహాము జీవితం అంతే ఉంటుంది. ఎంతలో 15వ అధ్యాయానికి వచ్చేవారికి దేవుడు మరొకసారి దర్శిస్తాడు అబ్రాహాము. ఆయన వాక్యము ద్వారా దర్శిస్తాడు. దర్శించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానంటే అబ్రాహాము నిస్సహనాన్ని వ్యక్తపరుస్తాడు. ఎందుకు, ఏం చేస్తావు, నా పెద్ద పనివాడైన ఎలియాజరుదే కదా నేను సంపాదించిన ఆస్తి అంతా ఏరి, నాకు పిల్లలు ఏరి అంటే అప్పటికి అబ్రహాముకి వాగ్దాన పురుషుడైన ఇస్సాకు కలగలేదు. హల్లెలూయా. ఇస్సాకు అప్పటికి అబ్రహాముకి కలగలేదు. ఈ మాట చెప్పిన తర్వాత, దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని మాటను అబ్రహాము నమ్మాడు, దేవుడు అది నీతిగా ఎంచాడు. ఈరోజు మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఒకటే, దేవుని మాటను నమ్మడం.
ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాటను నమ్మాం, ఆ మాట ప్రకారం ఆ మాట వచ్చేంత వరకు ఎదురు చూసి అలా జీవించడమే. హల్లెలూయా. అది అబ్రహాము చేశాడు. ఇంతలో దేవుడు చెప్పాడు కదా, నీకు పిల్లలు కలుగుతారు అని, నువ్వు భయపడమాక అని, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, వయసు పెరిగిపోతుంది. 77 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచాడు. ఇప్పుడు 80 చిల్లర వచ్చేసింది ఆయనకి. 80 సంవత్సరాలు దాటిపోయి పిల్లలు కలగలేదు. ఇంతలో శారమ్మకు ఒక ఆలోచన వచ్చేసింది, పిల్లలు పుట్టరేమో అని చెప్పి ఐగుప్తులో హాగురు అనే ఒక దాసిని తెచ్చి తన భర్తకి పిల్లల కట్టడానికి భార్యగా ఇచ్చింది. హాగరుకి ఇష్మాయేల్ పుట్టాడు. 16వ అధ్యాయం. ఇష్మాయేల్ పుట్టేవారికి ఇప్పుడు దాకా పిల్లలు లేకుండా బాధపడుతున్న అబ్రహాముకు సంతోషం వచ్చేసింది. బాగా ముద్దాడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. శారమ్మ కోపం వచ్చేసింది. ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చింది. ఆమెను తీసుకెళ్ళి దూరంగా వదిలేమన్నాడు. అయినప్పటికీ దేవుడు మాటకి లోపడుతూ వస్తున్నాడు. అప్పుడు కూడా ఏమన్నా తెలుసా, దేవుడితో మాట్లాడతాను. ఏంది నా భార్య చెప్పేది, ఏం చేయమంటారు అంటే, నీ భార్య నీతో చెప్పినది చేయాలి. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. 16వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వయస్సు 99 సంవత్సరాలు వయసు వచ్చేసింది. 99 సంవత్సరాల వయసు వచ్చే వారికి దేవుడు అబ్రహాము దర్శించి అబ్రాముగా ఉన్న పేరుని అబ్రహాముగా మారుస్తున్నాడు. షారాయిగా మార్చి ఆశీర్వదించాడు. వీళ్ళకి అర్థం కావాలా, ఇష్మాయేలే సంతానమేమో అనుకుంటున్నారు. ఈ టైంలో ఏం జరుగుతుంది తెలుసా? ఈ టైంలో చూడండి 17వ అధ్యాయం. దేవుడు ఒక నిబంధన చేశాడు. దేవుడు ఒక నిబంధన, ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇదిగో మీరు ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో వాళ్ళందరూ సున్నతి చేయించుకోవాలి, సున్నతి పొందాలి, గోప్యాంగ చర్మం. ఏమంటే మీరు ఎంతమందికి ఇది జ్ఞాపకం ఉందో ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను. ఇష్మాయేల్ అబ్రహాము సున్నతి పొందిన తర్వాత పుట్టాడా, సున్నతి పొందక ముందు పుట్టాడు? నేను అందుకే అధ్యాయం చెప్పుకుంటూ వస్తాను, మీకు అవగాహన ఉండాలి. సార్ చూడండి, ఇష్మాయేలు అబ్రహాముకి సున్నతి పొందిన తర్వాత పుట్టాడా, సున్నతి పొందక ముందు పుట్టాడా? క్లారిటీ చెప్పాలి ఎవరైనా. రవి అన్నాడు ఇష్మాయేల్ అబ్రహాముకి సున్నతి పొందిన తర్వాత పుట్టాడు. నేను 17వ అధ్యాయం తీసి పెట్టాను. బైబుల్లో ఓపెన్ చేసిన వాళ్ళకి క్లారిటీ అర్థమైపోయింది. 17వ అధ్యాయం చివరి వచనాల్లో చూడండి ఏముంది. 26 ఒక్క దినమంది అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. నా శాపము బాపిన రక్షణతో నా కాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా
ఇస్సాకు అబ్రహాముకి సున్నతి చేయబడిన తరువాత, అందుకే వాగ్దాన పురుషుడు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినది చేశాడు. ఎంతంట ఇస్సాకు వయసు సున్నదైనప్పుడు? ఇస్మాయిల్ అబ్రహాముకి 99 సంవత్సరాల ఆయన సున్నతి చేయించుకున్నాడు. ఇస్మాయిల్కి 14-13 సంవత్సరాలప్పుడు అతను సున్నతి చేయించుకున్నాడు. ఇప్పుడు నుంచి ఇస్సాకు అబ్రహాము జీవితంలోకి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ అధ్యాయం 99 సంవత్సరాల అబ్రహాము, 89 సంవత్సరాల శారమ్మ. మన భాషలో చెప్పాలంటే తాత జేజ కదా. మన భాషలో చెప్పాలంటే తాత జేజ. ఆ వయసులో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. చెప్పబడదాం హల్లెలూయా. వాగ్దానాన్ని జరిగించబోతున్నాడు. 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు చెప్పిన మాట ఏమీ నెరవేరలా వారి జీవితంలో. 24 సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు. 24 సంవత్సరాలు అటు ఇటు పడిపోయిన స్థితి ఉంది. కానీ దేవుడిని అయితే విడిచిపెట్టలా. దేవుని మీద నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. మన జీవితాల్లో అబ్రహాము యొక్క జీవితాన్ని చూసినప్పుడు మన జీవితాన్ని సరి గమనించాం. యేసుక్రీస్తుని నమ్మావు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించావు, ప్రయాణం చేస్తున్నావు. ఆయన మాత్రం ఉన్నాడు. పడిపోతున్నాం, దేవిస్తున్నాం, పడిపోతున్నాం, దేవిస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉందని నమ్మకం కలిగి ఉన్నామా? అయిపోయింది నా టైం, నా పని అయిపోయింది, ఇక నాకు ఏది దొరకదు అని అనుకుంటున్నాం. ఆ టైంలో ఓపిక లేదు, సత్తువ లేదు, శక్తి లేదు. ఇద్దరు ముసలివాళ్ళు. చాలా మంది చూస్తే స్త్రీ ధర్మము కోల్పోయిందంట. ఈ సమయంలో స్త్రీ సంతోషపడి ఆ ముసలి వారి వల్ల నేను పిల్లలకు కంటానా అంటుంది. ఆ టైంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం చేశారు. ఆ ప్రామిస్ ఇవ్వడానికి కూడా వాళ్ళలో ఉన్న ప్రేమ ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఎన్నోసార్లు మనం ధ్యానం చేసిన విషయం 18వ అధ్యాయం నిజంగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే, ఎండ వేళలో దేవదూతలు వచ్చారు. అబ్రాహాము 99 సంవత్సరాల ముసలోడు చెట్టు కింద కూర్చున్నాడు. వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడట. ఆ వయసులో కూడా ఆయన శరీరంలో వయసు పెరిగింది, కానీ ఆయన హృదయంలో దేవుని మీద ప్రేమ తగ్గలేదు, దేవుని మీద ఇష్టము తగ్గలేదు. ఆయనైతే ఆ భయము, ఆ భక్తి ఒడికి తగ్గల. కొన్ని సమయాల్లో మన సీనియారిటీ ఏం తీసుకొస్తుంది? మనకి భయాన్ని, భక్తిని తీసివేస్తుంది. అబ్రాహాము యొక్క సీనియారిటీ ఇంకా భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు చేస్తుంది. హల్లెలూయా. తీసుకొచ్చాడు. సరే, ఆయన చేశాడు. ముసలమ్మ కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నువ్వు తొందరగా పిండి రెడీ చేయి, రొట్టెలు కాల్చు, భోజనాన్ని చేయాలి. సరే, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత రండి, మీరు కుర్చీ వేసుకుంది, మేము కూడా కుర్చీ వేసుకుందాం. వీళ్ళు భార్య భర్తలు కుర్చీ వేసుకుని కూర్చున్నారా? చెప్పాలి. 18వ అధ్యాయం కూర్చోరా. వాళ్ళకి భోజనం చేసి అబ్రహాము చేతులు కట్టుకుని ఇక్కడ నుంచున్నాడు. శారమ్మ ఆ గదిలో డేరా చాటున తలవారికే పైకి పెట్టి చూస్తూ నుంచుంది. ముసలోడు కదా, కూర్చోమన్నదు. పెద్దోళ్ళు వచ్చినట్టు అన్నారా? అన్నా వాళ్ళు నుంచునే ఉన్నారు. ఆదిత్యం ఎంత భయపడుతుంది. ఈరోజు విశ్వాసం ఉందని చెప్పి సరైన విధేయత లేని వారు ఎందరో ఉన్నారు. నేను దేవుడు అంటే వాళ్ళ ఇష్టం అండి, నాకు దేవుడు అంటే వాళ్ళ నమ్మకం అండి. వెరీ గుడ్.
ఆ నమ్మకం నీ జీవితంలో చూపించాలి. విధేయత చూపించాలి, గౌరవాన్ని చూపించాలి, ప్రేమను చూపించాలి, తగ్గింపును చూపించాలి. 99-89 సంవత్సరాల ఉన్న దంపతులు విధేయత చూపిస్తున్నారు, తగ్గింపును చూపిస్తున్నారు, నుంచునే ఉన్నారంట. మధ్యాహ్నం బైబుల్ కథలు కట్టి దేవుడు వాగ్దానం చేసి, ఇదిగో రేపు వచ్చే మళ్ళా ఇదే సంవత్సరం నేను వస్తాను, మీకు కుమారుడు కలగతాడు. ఆయన పేరు కూడా ఇప్పుడే చదువుతున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ముసలు మర్చిపోతారేమో. ఆయన పేరు ఇస్సాకు. ఇది చెప్పగలరు. ఆయన పేరు ఇస్సాకు. ఎంతో సంతోషమైన సన్నివేశం. బాగుందండి సన్నివేశం, హ్యాపీ అమ్మయ్యా అని అనుకున్నారు. ఎంతో పెద్ద అమ్మాయి వచ్చి పడింది. మళ్ళా అభిమేలెకు అని ఒక రాజు మధ్యలోకి వచ్చేసాడు. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి మీరందరూ. ఏం పేరు? అభిమేలెకు అనే రాజు. శారమ వయసు ఎంత? 89 వయసులో ఉన్న శారమ మీద అభిమేలెకు కనుబడింది. అమ్మో, 89 సంవత్సరాల వయసులో ఉన్న శారమ ఎంత అందంగా ఉందో అభిమేలెకు కనుబడింది. ఐగుప్తుకి వెళ్తే మరో కనుబడింది. ఇక్కడ అభిమేలెకు కన్ను ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల వయసు శారమకి? 89 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీగా ఉంది. ప్రెగ్నెన్సీగా వస్తుంది. 20వ అధ్యాయం చెబుతున్నాను నేను. చూడండి ఒకసారి 20వ అధ్యాయం 2వ వచనం. 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఏంటిది? వాగ్దానం ఇచ్చినట్టే ఇచ్చాడు దేవుడు. మళ్ళీ వెంటనే ఒక రాజు వచ్చి భార్యను పట్టుకుపోతే అసలు విశ్వాసంలో బలం ఉంటుందా? ఏం దేవుడు అండి దేవుడు? నమ్మించినట్టే నమ్మిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. రాదా? ఏం కనుక రాదా? అమ్మ ఊరిచ్చినట్టు ఉంది కదా, నోటి దగ్గర తీసుకొచ్చి ఊరిచ్చినట్టు ఊరిచ్చడం వల్ల ఎక్కడ చూస్తే ఏమీ లేదు. ఏమి లేకపోతే అసలు ఇష్టాకాన్ని చేస్తాడు. ఆలోచించాలి కదా మామయ్య. వాగ్దానానికి ఆ కుమారుని కనవలసిన శారమే లేదు. ఇప్పుడు అబీమెలెకు కనుబడింది. భలే ఉంది. ఈ ముసలామ కాదు, కుర్రామే పట్టుకుపోయాడు ఇంట్లో. ఎందుకు పట్టుకుపోయాడు? నా చెల్లెలు అని చెప్పాడు. మంచోడే అబీమెలెకు, మంచోడే. ఎందుకంటున్నానండి ఈ మాట? ఆయన నా భార్య అని చెప్పుకుంటే తీసుకెళ్ళేవాడు కాదు. ఆయన దేవుడు అంటే భయం ఉంటుంది. అబీమెలెకు ఇతని భార్య అని చెప్పలా. వీళ్ళిద్దరే ఎప్పుడైతే దేవుడు లేచి రమ్మని చెప్పాడో అప్పుడే వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు. మనం ఏదైనా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు బలవంతులు అయితే, దుర్మార్గులుగా ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నాకు మేలు చేయడానికి, నేను మేలు కలిగి ఉండడానికి నాకు ఒక ఉపకారం చేయి. నేను తెలుసా, నీవు నా చెల్లి అని చెప్పాలి. నువ్వు చెప్పే మాటను బట్టి నన్ను నాకు ఉపకారం చేసింది. అర్థం చంపేస్తారు. ఈ మాట శారమ మర్చిపోలేదు కాబట్టి నేను ఆయన చెల్లెలండి. అబీమెలెకు పట్టుకుపోయాడు, రాజు పాటకు పట్టుకుపోయాడు. చిత్రం ఏంటంటే దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఒకసారి నువ్వు విధేయత చూపించి ఆయన చెప్పిన మాట వింటూ ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన నియమాలను పాటిస్తూ జీవిస్తూ ఉంటే ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. నీ వయసు ఎంతైనా, నీ పరిస్థితి ఎలాగో, నీకు బలము లేకపోయినా, బలహీనమైనా ఆయన బలవంతుడిగా ఉండి నడిపిస్తానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకములో
పట్టుకురండి నా కోటకు అన్నాడు. శారను వెళ్ళిపోయినాడు. అబ్రాము గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఉంటాడు కదా. గట్టిగా ఏం ప్రభువా వచ్చేవు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పావు. నేను ఇచ్చిన చక్కటి భోజనాన్ని స్వీకరించావు. నీ భార్య నమ్మట్లేదు, నా మాట నవ్వింది అన్నావు. నేను సంవత్సరం కల్లా మళ్ళా వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడు, అతని పేరు కూడా చెప్పి లేవు ఇసాకని. మధ్యలో చూసుకుంటా వచ్చిన భార్యను పట్టుకుపోయాడు. ఆమె లేకపోతే నా కుమారుడు, ఆమె లేకపోతే ఈ వచ్చే సంవత్సరం కల్లా నా కాడ కొడుకు పుడతాడయ్యా. ఏంది పరిస్థితి? నువ్వు నమ్మదగినోడు కాదు బాబు, నా దాన్ని నేను చూసుకుంటాను అని అన్నాడా? ఈ మాట అన్నా ప్రార్థన అయితే చేసుకుంటాడు. ఈ ప్రార్థనను బట్టి యెహోవా అబీమెలెకు గృహములో ఉన్న ఆడవారు ఎంతైతే స్త్రీలు ఉన్నారో వారి గర్భములను మూసివేసి వారికి రోగాలను కలిగజేసి అబీమెలెకుతో రాత్రి పూట కలలో మాట్లాడి జాగ్రత్త, ఆమె అతని భార్య, ఆమెను పుట్టేవా నువ్వు సస్తావు. అయ్యా ఎందుకయ్యా అంతలా మాట్లాడవు? నేనేమన్నా తప్పు చేశానా? ఆమె చెప్పిందయ్యా, ఆయన నా భర్త కాదు నా అన్నయ్య అని చెప్తే నేను తెచ్చుకున్నాను, కానీ నేను వేరే విధంగా తెచ్చుకోలేదు. ఎస్, నువ్వు భయభక్తులు కలిగిన వాడివే, అది నేను నమ్ముతాను. చూడండి మీరు 25 మాత్రం చదువు, నేను చెప్పేది. ఎస్, అబీమెలెకు నువ్వు భయభక్తులు కలిగిన వాడివే, నేను నమ్ముతా. నువ్వు చట్ట విరుద్ధమైన పని చేయాలి. ఆమె చెప్పిన మాట బట్టి నువ్వు తీసుకొచ్చున్నావు, కానీ ఇప్పుడు ఏం చేయాలి సార్? విడిచిపెట్టు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టేసాడు. దేవుడు తన కాలం వచ్చింది, శారా గర్భవతి అయింది. శారాకి కుమారుడు కలిగిన, అతనికి ఇస్సాకు అని పేరు. చెప్పగలుగుతాం. హల్లెలూయా. 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అబ్రహాంకి. 75 సంవత్సరాలు దేవుడు పిలిచాడు. 86 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చే సమయానికి, ఒక 10-11 సంవత్సరాలు వచ్చే సమయానికి ఒక చిన్న అపశృతి జరిగింది శారము వల్ల. అప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. అబ్రహాముకి 86 సంవత్సరాలు. అబ్రహాము 14 సంవత్సరాల వయసులో దేవుడి వాగ్దానం వచ్చింది. ఇష్మాయేలు 14 సంవత్సరాల వయసులో దేవునికి ఒక వాగ్దానం వచ్చింది, సున్నతి చేయించుకున్నాడు. అబ్రహాము ఇష్మాయేలు సున్నతి పొందారు. ఇప్పుడు సున్నతి పొందిన తర్వాత ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, వాగ్దాన పురుషుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వలన కలిగినదే దేవుని సంతానము. దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. ఇదంతా బాగుంది. ఇదంతా అయ్యే వారికి ఎన్ని సంవత్సరాలు అయింది? పేరు 25 సంవత్సరాలు. ఇష్మాయేలుతో ముద్దాడాడు, శారమ్మ తరిమేమంది. ఇప్పుడు ఇస్సాకును ముద్దాడుతున్నాడు. ఎవరు? రాజేష్, అబ్రాహాము. పేరు చెప్పలు కూడా అబ్రాహాం. హల్లెలూయా. అబ్రహాము 17వ అధ్యాయం తర్వాత అబ్రహాముగా పేరు మారింది. ఇప్పుడేం చేస్తున్నాడు? స్మైలీ ఇస్సాకుని చక్కగా చిన్న తల్లులు గుడి తల్లులు అని ఆడుకుంటున్నాడు, అమ్మకిస్తున్నాడు. అంతేనా? ఇంకేమన్నా తప్పు మాటలు? బాగుంది. ఇగో అట్లా ఇట్లా ఇట్లా ఎట్లా అని వీటి కంటేస్తున్నాడు. మీకు ఇంత 20-18 ఎన్ని 30 అది కూడా అంతే. వీళ్ళలాగా జాన్ లాగా ఎదిగాడండి. ఎవరు? ఇస్సాకు. మళ్ళీ ప్రేమగా పెంచుతున్నారు అమ్మా నాన్న. ఎంత అయ్యాడు మరి? ఎట్లున్నాడో లేదు తెలియదు, కానీ నాకు చాలా అందంగా ఉన్నాడు. ఎంత అయ్యాడు? ఎంత అయ్యే వారికి దేవుడు ఒకరోజు అబ్రహామా అన్నాడు.
అయ్యా చిత్తం ప్రభా, ఈ మధ్య నేను పెద్ద కలవలేదు నిన్ను, ఏం ప్రభా? నీకు ఒక్కడగా ఉన్న నీ కుమారుణ్ణి చంపి నా కోసం బలిగా అర్పించి దహనం చేయాలి. చూద్దాం ప్రమాణం ఆగిపోయాడు. అలాగే ప్రభా చేస్తా. 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో అబ్రహాము పాలు విడుస్తుంటే పార్టీ చేస్తాడు. 22వ అధ్యాయంలోకి వచ్చి ఇప్పుడు నేను అనగానే ఏం మాట్లాడలేక, మరి శారమ్మ గారిని ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఒప్పించాడు మొత్తాన్ని కదా. 14-13 సంవత్సరాలు నా పిల్లల్ని తీసుకెళ్లి దేవుడికి బలిచ్చేయమంటే తల్లి ఒప్పుకుందా? మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? దేవుడి కోసం మీకు కనపడటం అంటే. మీకు ఒక విషయం తెలుసా? యెఫ్తా అనే ఒక న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు. యెఫ్తా శత్రువుల నుంచి ముప్పు వస్తుందని యెఫ్తాను తెచ్చుకుంటారు. యెఫ్తా యుద్ధం చేయడానికి వెళ్తా ఉంటే యెఫ్తా యెహోవా దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటాడు, మొక్కుకుంటాడు. ఏమని? ఇదిగో నేను వెళ్ళి ఈ యుద్ధంలో గెలిచి ఇంటికి వస్తే, నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా ఎవరు ముందు వస్తారో వాళ్ళని దేవునికి సమర్పిస్తా, లేకపోతే బలిగా ఇస్తా అనే మాట. వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, యుద్ధంలో గెలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరేంటి? యెఫ్తా. గెలిచి సంతోషంగా గృహానికి వస్తాడు రథంతో. ఇంతలో ఒక కుమార్తె ఉంది యెఫ్తాకి. ఆమె కంచెలు కూడా తీసుకుని నాట్యం ఆడుకుంటా తండ్రికి ఎదిరించేసింది. అబ్బా, యెఫ్తా హృదయం నీరు కారిపోయింది. నా కుమార్తె, నా గుండె బద్దలు చేసావు కదా నా కుమార్తె. దేవుడికి ఇచ్చిన మాట నేను ఏమైనా తీసుకోమంటావు? నా వల్ల కాదు. ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే నేను ఆ మాట వెనక్కి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నేను మాట ఇచ్చాను, నేను అడిగినది ఆయన ఇచ్చేసాడు, విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడికి నేను స్తుతులు చెల్లించాలంటే నా మాట తప్పకూడదు. కుమార్తె, డాడీ ఏం భయపడబాక, ఎందుకు బాధపడతావు, దేవుడికి మహిమ కలుగును గాక అని చక్కగా కుమార్తె, తండ్రి మాటకు లోబడే కుమార్తె, యేసుక్రీస్తు మనసు కలిగిన కుమార్తె. డాడీ ఎందుకు బాధపడతావు? కాబట్టి నాకు ఒక చిన్న కోరుకుంటాడు. కొండ మీద కాదు, నా స్నేహితురాలు నా కన్యత్వాన్ని దేవునికి రూఢి చేసుకుని ఒక 2 నెలలు రేపు వస్తుంది. ఒక 2 నెలలు వచ్చాను పంపించి, తర్వాత నేను వస్తాను, నువ్వేమనుకున్నా వచ్చేసి. దేవునికి మహిమ అర్థమవుతుందా? నాకు ఇష్టం వచ్చింది తీయకుండా నీకు ఇష్టం వచ్చింది ఎత్తాను నాన్న అని అనకూడదు. నాకు ఏది ఇష్టమో అదే మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. మనం కూడా పిల్లల్ని ఒక ఏజ్ వచ్చేంత వరకు, వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు నీకేమి ఇష్టం అని సాది వాళ్ళ జీవితాన్ని పాడు చేయకూడదు. తల్లిదండ్రుల ఇష్టంలో దేవుని చిత్తంలో వెతుకుతూ వాళ్ళ ముందుకు సాగేవారు పంపించాం. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పిల్లల్ని కూర్చోబెట్టి సలహాలు అడుగుతూ ఉంటారు. ఆ సలహా వల్ల ఒక దేశం నాశనం అయిపోయింది. మీకు తెలుసా మీకు? ఎవరు అడిగేది తెలుసా సలహా? చెప్పండి. జ్ఞాపకం ఉంది. యాకోబు గారు దీనా అనే తన కుమార్తెని పక్క దేశం వాడు చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి ఎదురు వచ్చి, యాకోబు గారండి, ఇదిగో మీ కుమార్తె నా కుమారుడు చూసాడట, పెళ్లి చేసుకుంటామంటే తప్పు జరిగిపోయింది అని అంటే, అది చేసిన తప్పు మా ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా ఘోరమైంది, మేము దాన్ని సహించలేమని. కాదు సార్, ఏదో తప్పు అయిపోయింది, మీ కుమార్తెని ఇస్తే మేము పెళ్లి చేసుకుంటాం, మీరు మేము కలిసి దేశంలో నివసిద్దాం సార్ అని బ్రతులాడు.
బ్రతులాడితే పెద్దవాడు ఎవరు? యాకోబేగా, తండ్రి కదా. 13 మంది సంతానం దినాతో కూడా, 12 మంది కుమారులు. నిర్ణయాన్ని తీసుకోవాలా లేదా? మా అబ్బాయిడు గొర్రెలు కాసుకోవడానికి లేదు, గేదెలు కాసుకోవడానికి లేదు, వాళ్ళు రాగానే మాట్లాడి చెప్తారు అన్నాడు. వీళ్ళేది వచ్చాడు, ఎరా నాన్న చిరిని ఇలా జరిగిందాక, చిరిని ఇలా పాడైందిరా, మరి వాళ్ళకి మాట చెప్పాలి, మీరేం చెప్పండి. వీళ్ళు ఉగ్రతంతో కోపంతో రగిలిపోయి అసలు వాళ్ళెవరు, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, మనం ఇశ్రాయేలు వాళ్ళు, దేవుని బిడ్డలు, మన పిల్లలు పాటేయడం, ఇది క్షమించలేని పెద్ద పాపం. దీన్ని మనం ఏం చేయాలి? పిలుపుతో ప్లాన్ పని ఇద్దరు అన్నదమ్ముళ్ళు డాడీ చేద్దాంలే, నిజమా చేద్దాంలే, కాకపోతే చిన్న కోరిక ఏంటి, మన పిల్లలు చేసుకోవాలంటే వాళ్ళందరూ సున్నం చేయించుకోవాలి కదా. ఆ దేశం ఉన్న పురుషులందరూ సున్నం చేయించుకున్నాం. అప్పుడు చేద్దాం. పురుషుడు తన గోప్యాంగ చర్మము తీసుకున్న 2వ రోజు ఒళ్ళంతా పులిసిపోయి గాయమైపోయి కూర్చోలేక నుంచోలేక బాధపడుతూ ఉంటాడు. జ్వరం వస్తుంది. ఈ సమయాన్ని మనం గమనించి, ఈ సమయంలో ఆ దేశం మీద వెళ్తే పురుషులందరూ బాధతో ఉన్నారు కదా, మనం యుద్ధం చేసి మొత్తాన్ని లేకపోతాం. ఇది నా వ్యతిరేక పన్నాడు. అర్థమైందా? ఆ చిన్న సలహా పిల్లలను తీసుకోవడం వల్ల ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చంపేసి వచ్చేది రాకపోతే. అందుకే చెబుతున్నాను, పిల్లలకు సడన్ ఏజ్ వచ్చేంత వరకు నాన్న నీకేమి ఇష్టం, సరిగ్గా నీకేమి ఇష్టం అదే మాట్లాడు. మీకు ఏది ఇష్టమో వాళ్ళకి ఏది మేలో అది చేయండి. హల్లెలూయా. అంటే నాకు ఇంకా మా అమ్మాయికి అది బాగాదంట, రేపు కూడా బాగా జాగ్రత్త. మా అమ్మాయికి అది భలే నచ్చిందంట, జాగ్రత్త. రేపు ఇంకోటి పెద్ద తెచ్చి తీసుకురామంట, తీసుకొస్తావా? అప్పుడు మనకి కష్టం అవుతుంది, జాగ్రత్త. అంతేనా రమేష్ గారు? అంతేనా? బైబుల్లో ఉంది, నేను చెప్పే స్టోరీ కాదు. ఎదిగాడు, ఈయనకైతే 1 సంవత్సరం డెబ్బడయ్యాడు. ఇందులో దేవుడు ప్రత్యక్షమై, నాన్న మీ కుమారుడు నాకు బలిగా అయ్యింది, ఇక ఇస్సాకు గారు సరే, అబ్రహాం గారు సరే అన్నాడు. మరి ఎంతో పిచ్చోడు పాపం. నిజంగా శారమ్మ గారు కనపడితే చేతిలో దండం పెట్టాలి. నిజమా కదా? ఏమండి, ఒక కొడుకు అండి 25 సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తే పుట్టాడు. 14 వచ్చి ఇప్పుడే కొద్దిగా నాన్న నీళ్ళు తీసుకొస్తాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి కొంచెం సరుకులు ఏమంటే వయసు వచ్చింది, టీనేజ్ వచ్చింది కదా, మంచి చెడు జ్ఞానం వచ్చింది. ఈ చేతికి ఉపయోగపడే సమయంలో దేవుడు ఇచ్చామంటే ఎట్లా? దేవుడు న్యాయం ఉన్నదా? ఇలాంటి సమయాల్లో ప్రభువును వదిలిపెట్టేవాడు చాలా మంది ఉన్నారు. ఆ పొద్దుదాకా చర్చికి వెళ్తుంటే మా పిల్లల్ని చర్చిలో పట్టేయడానికి రాను ఎందు వాళ్ళకేమో తెలియదు. మనం వెళ్ళాము వచ్చామని చర్చికి వెళ్దాం కానీ పనులు చేయమంటాం, మా పిల్లలు ఆగమంటాం. ఎలాంటి చర్చలు మా పనులు? దేవుడు అడుగుతున్నాడు నీ పిల్లల్ని పరిచర్య కోసం. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాము అడిగాడు, శారమ్మను ఒప్పించింది. ఎలా ఒప్పించింది? అబ్రహాం ఎలా ఒప్పించాడు నాకు తెలియదు. నిజంగా మంచి దంపతులు. హల్లెలూయా. మంచి దంపతులు. మనకి ఒక మాదిరికరమైన దంపతులు అబ్రహాము, శారా. 3 రోజులు ప్రయాణం అంట. 2 పని మనుషులు పెట్టుకున్నాడు, గాడిని తీసుకున్నాడు, గాడిది కంతగా పెట్టాడు, ఇస్సాకును తీసుకున్నాడు, నేను తొండాడు. 3 రోజులు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేశారు. మోరియా పర్వతానికి వెళ్ళారు. ఇంకా ఆ నుంచి పైకి ఎక్కాలి, గొల్గొతా కొండాలి. అప్పుడు మోరియా, ఇప్పుడు అది గొల్గొతా. అక్కడికి వెళ్ళిన తర్వాత పనులు ఆపి, నాన్నకి ఏమంటే మీరు మేము వెళ్ళి మళ్ళీ వస్తాంలే అన్నాడు. బయలుదేరాడు. 22వ అధ్యాయం బయలుదేరాడు. ఇగో ఇస్సాకు అది వెళ్ళిపోయారు కదా, ఇంకెవరు మోస్తారు అని. ఇప్పుడు నాకు గాడి మీద పెట్టుకొచ్చాం. ఎవరు మాస్టర్? ఇప్పుడు నువ్వు లేదా మొయ్యాలి. గాడి లేదు, పని వండి లేదు, అనంతమే కదా. ఇదిగో ఈ కత్తి నేను నెత్తి మీద పెట్టుకో, కత్తి నేను పట్టుకుంటాను, ఇంకా బయలుదేరాం. 4 అడుగులు వేసాడు ఇస్సాకు. ఇస్సాకు అనుభవం ఉంటుంది. అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా బలిస్తున్నాడు గొర్రెల్ని, మేకల్ని. అప్పుడు
గొర్రె మేక ఎంట పట్టుకుని వెళ్ళేవాడు. తాడు కడితే రాజేశ్వరుడు, తాడు కడితే గొర్రెకి ఇసాకు లాగి వెళ్ళేవాడు. అనుభవం ఉంది. పొలంలో నా నెత్తి మీద నీ చేతిలో కత్తి ఉంది, అసలు ఏది అని అన్నాడు. ఎవరిని? తండ్రిని అడిగాడు. ఎంత చక్కటి విధేయుడు, ఎంత అమాయకంగా అడిగాడు. నేనైతే కింద పడి ఏడ్చేవాడండి. ఏం చెప్పమంటావరా? 25 సంవత్సరాలు ఎదురు చూస్తే నిన్ను చెప్పాడు. నిన్ను 14 సంవత్సరాలు ఇచ్చేవారు నిన్ను అడిగాడు. నువ్వేనా బలిపరుచుకుని ఏం చెప్పమంటావు? అది కింద పొందాడేడ్చేవాడు. నేనైతే అబ్రహాము చక్కగా వాన ఆనందాన్ని పెడుతుంది. పదరా దేవుడు చూసుకుంటాడు. మీరు చెప్పడం పదరా దేవుడు చూసుకుంటాడు. ఏముంటుంది? ఆయన రమ్మన్నాడు, మన అలా దేవుడే చూసుకుంటాడు. నమ్మకంగా ముందే చెప్పాడు, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరలా మేము తిరిగి వస్తాం. హల్లెలూయా. నమ్మకం. ఆ నమ్మకంతోనే విధేయత చూపించాడు వెళ్ళినవడానికి. వెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. బలిపీఠం మీద ఇస్సాకుని 14 సంవత్సరాల యవనస్తుడైన ఇస్సాకుని పండబెట్టాడు. చేతులు కాళ్ళు కట్టేశాడు, కాళ్ళకి గంట కట్టాడు, కత్తి పై కట్టాడు. ముందు చూస్తే ఎలా ఉండిందో అబ్రహాముది. పైకి మట్టికి గంభీరంగా దేవుని మీద విశ్వాసం, దేవునికి మహిమ కలుగుతుంది. కత్తి ఎత్తాడంటే ఇంకా కత్తి దిగితే మెడ తెగి పక్కన పడింది అంటే ఆ తర్వాత కత్తి మీద నూకు పెట్టేస్తే అది దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమంగా ఆవిరైపోయింది. వెంటనే దేవుడు అబ్రహామా, దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. అబ్రహామా, ఎంత ప్రేమ! నేనంటే 25 సంవత్సరాల తర్వాత నీకు నేను పిల్లల్ని ఇస్తే 13 సంవత్సరాలు నువ్వు తల్లిదండ్రులు చక్కగా అమ్మా నన్ను ఆడుకుంటా పెంచి నేను అడిగా నేను నాకు ఇస్తున్నావా? ఎంత ప్రేమ, ఎంత విధేయత మాట్లాడే. కట్టెత్తి చూడు, అప్పుడే నీ కొడుకును చంపేసావు. నువ్వు బయలుదేరాడు చూడు, అప్పుడే నీ కొడుకు నాకు ఇచ్చేసావు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లే ఇస్సాకు ఎవరో తెలుసా? పునరుద్ధాన బలముతో పైకి లేచిన వాడు. హల్లెలూయా. మరణమును గెలిచిన వాడు. మరణాన్ని గెలిచిన ఇస్సాకుని అబ్రహాము కనులారా చూశాడంట. దేవునికి మహిమ కలుగుతుంది. చూద్దాం ఒకసారి. నేను చెప్పడం ఈ మాట బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 11వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ 11వ అధ్యాయం అబ్రహాము శోధింపబడి 17వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషమును అంగీకరించును, ఇస్సాకు వలన ఆయనకి సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. హల్లెలూయా. దేవుని కోసం బలిగా ఇచ్చేసి దేవుణ్ణి ఆరాధించారు. నిజంగా బాగా ప్రేమను పెంచుకున్నారు అమ్మ నాన్న. కానీ ఆ ప్రేమ నాకు సొంతంగా నన్ను నమ్మాను, నువ్వంటే నాకు భలే ఇష్టం, ఏసైనా నమ్మానని నువ్వు డబ్బాలు కొట్టుకుంటాడని చెప్పడం కాదు. నిజంగా నమ్మిన వ్యక్తి అయితే నాకంటే ఎక్కువగా నీ ప్రేమని కుమారుడు భార్య ఆ ప్రేమను చంపి, అదే నాకు నిజమైన ఆరాధన. హల్లెలూయా. కృపలోనే
పాప క్షమాపణ కృపలోనే మా రక్షణ కృపలోనే పాప ఇప్పటికీ ఆయన కృపను బట్టి మనందరం సజీవులుగా ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఉన్నాం. కారణం ఏం తెలుసా? ఈరోజు అబ్రహాము గురించి విన్న నీవు అబ్రహాములాగా ఎన్నోసార్లు తప్పిపోతున్నా సరి చేసుకుని వస్తున్నావు. కానీ చివరగా అబ్రహాములాగా తన కుమారుణ్ణి చంపడానికి ఆరాధించే మనసు కలిగి ఉన్నావా? అటువంటి విధేయత ఉందా? ఈరోజు అదే నీ ప్రశ్న ఉందా? దేన్ని అబ్రహాము వలె దేవుని కోసం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు చాలా మంది యేసయ్య అంటే నాకు బలిష్టం అండి, యేసయ్య ప్రార్థన అంటే నాకు బలిష్టం అండి, మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు ప్రార్థనకి వెళ్ళామండి, మేము ఉద్యోగం చేసేటప్పుడు బైబిల్ తీసుకున్నామండి. ఈ స్టోరీస్ బాగా చూడతారు. కానీ యేసయ్యను అంగీకరించాలంటే ఏమంటారు? అది కష్టం అంటారు. అంటే యేసయ్యను నమ్మేనని చెప్పిన తర్వాత విధేయత చూపించడమే అంగీకరించడం. హల్లెలూయా. చాలా మంది అది చేశారు, అంగీకరించారు, విధేయత చూపించి అంగీకరించారు. కానీ జీవించే సమయంలో ఇదిగో నీ జీవితంలో ఇది నీకు ఎక్కువగా ఉంది, నాకంటే ఎక్కువగా దాని మీద నీ దృష్టి కలిగి ఉన్నావు అని చెప్పి హెచ్చరించినప్పుడు వాక్యం ఏమంటారు తెలుసా? అదే కావాలని మాకు పర్లేదు, దేవుడు లేకపోయినా. అలాగైతే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. అబ్రహాము అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? నమ్మేను, శేఖర్ బాబు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఆ నమ్మకం నన్ను నీతిమంతుడిగా చేసింది. అది నా పేరు అక్కడ రాసుకోవడం. దేవుని ఎంత త్యాగంగా, ఎంత తెగిపోతున్నా. విశ్వాసం ఉందని చూడటం కాదు, విశ్వాసానికి తగిన విధేయత చూపించాలి. అబ్రహాము చనిపోయాడు. ఎంత వయసులో చనిపోయాడు? ఎవరికి ఐడియా ఉందా? 175 సంవత్సరాలు నిండు వృద్ధాప్యం ఉంది. అబ్రహాము ఎవరు బాధ పెట్టారు? మక్పేలా గుర్రం. వాళ్ళ భార్య చనిపోయినప్పుడు కొన్నాడు కదా, ఆ గుర్రాన్ని ఇస్సాకు ఇష్మాయేలే బాధ. ఆ తర్వాత దేవుడు వదిలిపెట్టాడు. అబ్రహాము సంతానాన్ని లేదండి, అబ్రహాముని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అదే సంతానమైన ఇస్సాకును ఆశీర్వదించాడు, అదే సంతానమైన యాకోబును ఆశీర్వదించాడు, అదే సంతానముగా విశ్వసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అనుకుంటా, ఆ నిత్య స్వాస్థ్యం అనుకుంటా. చూడండి, అబ్రహాము ఎంత గొప్ప భక్తుడు అంటే అబ్రహాముని దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నావు కదా, 430 సంవత్సరాల తర్వాత నీ 4వ తరం వారికి తిరిగి వస్తారు, జన నుంచి బయటకు వస్తారు, ఇదే దేశానికి వస్తారు, నేను వాగ్దానం చేసి నీ మానవ దేశానికి వస్తారు.
అక్కడ నివసిస్తారు వాళ్ళని ప్రవచనముగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదలయ్యి ఎప్పుడు వస్తారో కూడా చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఉండవలసిన దేశంలో స్థిరమైన ఇల్లు వేసుకోవాలా లేదా? స్థిరమైన నివాసం వేసుకోవాలా లేదా? ఈ పంటలు చాలా మంది ఉద్యోగం వచ్చింది, నేను ఇప్పుడు ఉన్నాను, సౌదీలో ఉన్నాను, లేకపోతే ఢిల్లీలో ఉన్నాను అని చెప్తారు. మరి ఏదో బాబు ఇల్లు కట్టుకున్నామంటే మా ఊరు అన్నా కట్టేస్తాను. మా ఊరికి వచ్చిన తర్వాత రూపాయి దాచిపెట్టేదే మంచి స్థిరమైన ఇల్లు కాదు. అంటే ఈరోజు అదొక ఆశ, మా ఊరు. మరి మీ ఊరు ఇదే అని అబ్రహాము చెప్పాడు, మీ ఊరు ఇదే అని ఇస్సాకుతో చెప్పాడు, మీ ఊరు ఇదే అని యాకోబు సంతానానికి చెప్పాడు. ఆ ఊరు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా స్థిరమైన ఇల్లు కట్టారు లేదండి. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు డేరాల్లో నివసించారంట. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంట్లో డేరాలలో, టెంట్ హౌస్లో. ఎందుకు తెలుసా? వాళ్ళకొకటే ఒక విషయం తెలుసా. ఈ మాట చదివి నేను ఈ మాటలు ముగిస్తాను. ఈ మాట చదివి ఇదిగో 9వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం. విశ్వాసమును బట్టి అతను అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఇది మాది కాదు కానీ దేవుడు ఇస్తానని చెప్పింది అదే. కానీ ఇది మాది కాదు. ఎందుకు కాదు? అసలు ఏది మాది అంటే ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని రాజ్యం పునాదులుగా పట్టణం, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డారా, నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావు? ఏది కావాలని ఎదురు చూస్తున్నావు? నేను యేసయ్యని నమ్మాను అని చెప్పి పాటలు పాడుతూ ఆరాధిస్తున్నావు, కానీ దేనికోసం ఎదురు చూస్తున్నావు? తండ్రి అయిన అబ్రహాం ఎంతో చక్కగా ఎదురు చూడాలి. ఇల్లు వేసుకోవాలి కదా. నేను అంటాను, ఈ బాగా ధ్యానించడానికి సంతోషమైన పౌలు గారు ఇల్లు కట్టుకోవాలి. పౌలు గారు అంటే నేను ఇల్లు కట్టుకున్నామని తప్ప అంటాను. మా దయచేసిన విషయం చెప్పి మీకు అర్థమైంది. పౌలు గారు ఇల్లు కట్టుకోవాలి, అర్జున్తో ఉంటాడు. ఆయన నిరీక్షణ నాకు కోసము నివాసము దేవుడు ఏర్పాటు చేసింది. హల్లెలూయా. మంచి పునాదులు కలిగిన పట్టణం నా కోసం ఉంది. విశ్వాసం ఉందని చెబుతున్నాం. ఆ విశ్వాసాన్ని కలిగిన విధేయతను చూపిస్తే మనం దేనికోసం ఎదురు చూడాలో అర్థమవుతుంది. అందుకే ఈ వచనాన్ని మనం చదువుకోవాలి. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞను, నా కట్టలను, నా నియమములను గైకొనని చెప్పి అన్ని కూర్చా తప్పకుండా చేసుకుంటూ వచ్చాడు. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము పర్ఫెక్ట్గా నడవలేదండి. అబ్రహాము పడిపోతూ ఉన్నాడు. కానీ దేవుని పట్ల అవిధేయుడైతే కాలేదు, విధేయత చూపిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని గారు, ఈరోజు మంచి ఒకసారి ఆలోచించారు. అబ్రహాములే విశ్వాసంతో విధేయత చూపిస్తూ ముందుకు సాగుతాం. మనము కూడా దేవుని నమ్మి నీతి మంత్రులుగా తెచ్చుకోవడం. ఇటు కృప ప్రభువు యేసుక్రీస్తు వారి మనందరికీ కలుగు చేయను గాక.